పప్పు చేసుకునే ప్లాన్ ఉంటే ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు. ఈరోజు మనం కొంచెం ముదిరిన చైనీస్ బ్రాకలీతో అండ్ క్రాన్బెర్రీస్ యాడ్ చేసి పప్పు చేసుకుంటున్నాం. చాలామందికి చింతపండు, నిమ్మకాయ ఇలాంటివి తింటే కూడా గ్యాస్ ప్రాబ్లం, జలుబు చేయడం ఇలాంటివి వస్తుంటాయి. వాళ్ళు క్రాన్బెర్రీస్ ట్రై చేసి చూడండి, ఎందుకంటే దీనిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి బాగుంటుంది అండ్ గట్ హెల్త్ కూడా చాలా మంచిది. 1 కప్ కందిపప్పుకి 1 కప్ క్రాన్బెర్రీస్ అయితే సరిపోతాయి. దానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకుని 3 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం పప్పుకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టుకుని దాన్ని రోటీలో, రైస్లో, అంబల్లో అన్నిట్లో చాలా టేస్టీగా ఉంటుంది. సీజన్లో క్రాన్బెర్రీస్ దొరికినప్పుడు ఎక్స్ట్రా తెచ్చుకొని ఫ్రీజ్ చేసుకుంటే మనం త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా క్రాన్బెర్రీ పప్పు ఆకుకూరతో ట్రై చేశారా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.